నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మున్సిపాలిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. చైర్మన్ గా డాక్టర్ దస్తగిరి, వైస్ చైర్మన్ గా రాజేష్ కన్నాలు బాధ్యతల స్వీకరణ. వినుకొండ పట్టణంలో వైకాపా కౌన్సిలర్ల ర్యాలీ నిర్వహణ. ర్యాలీగా వెళ్లి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం. టీడీపీ కౌన్సిలర్లను ఘనంగా సత్కరించిన టీడీపీ నాయకులు. వినుకొండ మున్సిపాలిటీలో నూతన బాడీ కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసి చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లను ఎన్నుకున్నారు. వినుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ల సమావేశ మందిరంలో గురువారం స్పెషల్ అధికారి డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకారంకు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడులు హాజరయ్యారు. తొలుత ఎక్స్ అఫీషియో సభ్యులు ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించి అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన 28 మంది కౌన్సిలర్లు, 1వ వార్డు కౌన్సిలర్ యారం నాగేశ్వరి, 2వ వార్డు కౌన్సిలర్గా బత్తుల వీరమ్మ, 3వ వార్డు కౌన్సిలర్గా చేవెళ్ల అంజమ్మ, 4వ వార్డు కౌన్సిలర్గా జమున ఇందుమతి, 6వ వార్డు కౌన్సిలర్గా గంధం కృష్ణవేణి, 8వ వార్డు కౌన్సిలర్గా పాపసాని బ్రహ్మయ్య, 9వ వార్డు కౌన్సిలర్గా రెడ్డి నాగపద్మ, 10వ వార్డు కౌన్సిలర్గా బేతం గాబ్రియల్, 11వ వార్డు కౌన్సిలర్గా క్రిస్టం నీలిమ, 13వ వార్డు కౌన్సిలర్గా షేక్ దిల్ షాద్, 14వ వార్డు కౌన్సిలర్గా మురికిపూడి జయరాజు, 15వ వార్డు కౌన్సిలర్గా డాక్టర్ షేక్ దస్తగిరి, 16వ వార్డు కౌన్సిలర్గా సానాల పుల్లయ్య, 17వ వార్డు కౌన్సిలర్గా దర్గా రిహాన్ సుల్తానా, 18వ వార్డు కౌన్సిలర్గా పాల్వాది ప్రశాంజనేయులు, 19వ వార్డు కౌన్సిలర్గా ఎంఎస్కే భాష, 20వ వార్డు కౌన్సిలర్గా నంది అంజని, 21వ వార్డు కౌన్సిలర్గా గర్రే శ్రీనివాసరావు, 22వ వార్డు కౌన్సిలర్గా చాపలమడుగు మహబూబ్బి, 23వ వార్డు కౌన్సిలర్గా తోమలగోడు నన్నేస, 24వ వార్డు కౌన్సిలర్గా షేక్ కాంట్రాక్టర్ గౌస్ భాష, 25వ వార్డు కౌన్సిలర్గా తెల్లాకుల రాజేష్ కన్నా, 26వ వార్డు కౌన్సిలర్గా గంటా కాళేశ, 27వ వార్డు కౌన్సిలర్గా ఐలపోగు హేమలత, 28వ వార్డు కౌన్సిలర్గా బత్తుల పద్మ, 29వ వార్డు కౌన్సిలర్గా పఠాన్ మల్లికా బేగం, 30వ వార్డు కౌన్సిలర్గా షేక్ షకీలా, 31వ వార్డు కౌన్సిలర్గా మునగాల లక్ష్మీరెడ్డి, తెలుగుదేశం పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్గా పోలూరి అంజలీదేవి, 7వ వార్డు కౌన్సిలర్గా పత్తి వేదవతి, 12వ వార్డు కౌన్సిలర్గా పులి నాగరాజు, 32వ వార్డు కౌన్సిలర్గా వాసిరెడ్డి లింగమూర్తిలు, ఇలా మొత్తం 32 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు స్పెషల్ ఆఫీసర్ భాస్కర్ నాయుడు. మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్ అఫీషియో మెంబర్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమునిగా యథార్థమైన శ్రద్ధనిష్ఠలను కలిగి ఉందని, భారతదేశము యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నమస్కారం. బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యుడైన నేను మున్సిపల్ కౌన్సిల్ యొక్క ఎక్స్పెషల్ మెంబర్ నందున ద్వారా స్థాపితమైన భారత సంవిధానమై యథార్థమైన కలిగి ఉందని, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎమ్మెల్యే గారైన బ్రహ్మనాయుడు గారు, ఇటు మేము అందరం కూడా లెక్కైన అందరూ కూడా షేక్ దస్తగిరి గారి పేరుని మేము ప్రతిపాదిస్తాం.
ఇంకెవరైనా ప్రతిపాదనలు ఉన్నట్లయినా మీ పేరు 23 వార్డు ఒకసారి శ్రీ షేక్ దస్తగిరి 15వ వార్డు మెంబరు బీసీ జనరల్ కేటగిరీని వైఎస్ఆర్ పార్టీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా కోఆప్షన్ మెంబర్ అయినటువంటి మరియు పార్లమెంట్ సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు మరియు బల్లా బ్రహ్మనాయుడు గారు ప్రతిపాదించారు. శ్రీ పాల్వాడి ప్రసంజనాయుడు గారు మెంబరు బలపరిచారు. ఇక కావున శ్రీ షేక్ దస్తగిరి గారిని చైర్మన్ పర్సన్ గా నియమితులమై తెలియజేస్తారు. ఇంకెవరున్నారండి? 20వ వార్డు మెంబరు వైఎస్ఆర్ పార్టీ తరఫున వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా శ్రీ సానాల పుల్లయ్య 16వ వార్డు వైఎస్ఆర్ పార్టీ మెంబరు ప్రతిపాదించారు. ఎంఎస్కే భాష 19వ వార్డు వైఎస్ఆర్ పార్టీ మెంబరు బలపరిచారు. కావున శ్రీ తెల్లాపుల రాజేష్ ఖన్నా గారికి వైస్ చైర్మన్ గా నియమితులమైనగా తెలియజేసుకుంటున్నారు. శ్రీ షేక్ దస్తగిరి గారిని చూడండి పట్టుకోండి కూర్చోండి. రెండు పట్టుకోండి. పెద్ద మీటింగ్ ఏర్పాటు చేయడం కింద ఇక్కడ హాల్ పట్టదని ఎంపీ గారికి చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అనంతరం చైర్పర్సన్ ఎన్నికకు సంబంధించి ఎక్స్ అఫిషియో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి 15వ వార్డు కౌన్సిలర్ అయిన డాక్టర్ షేక్ దస్తగిరి పేరును ప్రకటించగా స్పెషల్ అధికారి భాస్కర్ నాయుడు ఎన్నిక నిర్వహించారు. 18వ వార్డు పాల్వాది ప్రసన్నాంజనేయులు ప్రతిపాదించగా మరికొందరు బలపరిచారు. దీంతో పోటీకి ఎవరూ లేకపోవడంతో చైర్మన్ గా డాక్టర్ దస్తగిరిని, అదేవిధంగా వైస్ చైర్మన్ గా 25వ వార్డు కౌన్సిలర్ తెల్లాకుల రాజేష్ ఖన్నాను బలపరిచి, పోటీ లేకపోవడంతో స్పెషల్ అధికారి భాస్కర్ నాయుడు అధికారికంగా చైర్పర్సన్ దస్తగిరి, వైస్ చైర్పర్సన్ రాజేష్ ఖన్నాను ప్రకటించారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో గెలుపొందిన మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన 9వ వార్డు రెడ్డి నాగపద్మ, నాగేష్ బాబు,
25వ వార్డు తెల్లాకుల రాజేష్ కన్నా, 21వ వార్డు గర్రే శ్రీనివాసరావులు, 18వ వార్డు పాల్వాది ఆంజనేయులను గురువారం ప్రమాణ స్వీకారం సందర్భంగా వినుకొండ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నలుగురిని గౌరవప్రదంగా సన్మానించుకున్నారు. ఈ సందర్భంగా రాజేష్ కన్నాకు వైస్ చైర్మన్గా పదవి ఇవ్వటంపై శాసనసభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన వార్డు ప్రజలకు వెన్నంటి ఉండి ప్రోత్సహించిన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బోస్బొమ్మ సెంటర్లోని అమ్మవారి ఆలయం వద్ద నుండి వైఎస్ఆర్సీపీ కార్యాలయం వరకు ర్యాలీగా చేరుకున్నారు. समस्त राजोपचार भक्त्योपचार शिष्योपचार पूजा समर्पयामि मां బాస్ కొంచెం కొద్దిగా క్రాస్గా నిల్చొని విడుదలగానే కాదు బాస్ पार्टी करना और पकड़ వినుకొండ పట్టణ మున్సిపల్ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారి ఎమ్మెల్యే గారి సహకారంతో మేము ఆర్యవయసులమైనటువంటి నలుగురికి మాకు కౌన్సిలర్లుగా గర్రే శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా పాల్వాది ఆంజనేయ గారికి, రెడ్డి నగేష్ పద్మ గారికి, అదేవిధంగా తెల్లాకుల రాజేష్ కన్నా నాకు నలుగురికి టికెట్లు ఇచ్చి గెలిపించారు. అందులో భాగంగా నాకు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నాకు మున్సిపల్ వైస్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు మద్దతుగా ఉన్న ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ప్రజలకు ధన్యవాదాలు. 21వ వార్డు మన ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు కౌన్సిలర్గా ఇచ్చినందుకు మన ప్రజలంతా భారీ మెజార్టీతో గెలిపించి నాకు అండదండలుగా నిలబడ్డారు. రేపు ఎప్పటికైనా సరే ప్రజలకు అండదండలుగా నిలబడతానని మన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సహకారంతో, మున్సిపల్ సహకారంతో సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తాను. 18వ వార్డు ప్రజలకి నా కృతజ్ఞతలు. నన్ను 2 సార్లు గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. నేను ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళు నిరంతరం వాళ్ళ కష్ట సుఖాలు పాల్పంచుకుంటానని ఈ విధంగా ప్రమాణం చేస్తున్నాను. వయసుల నుంచి 4 కౌన్సిలర్లను గెలుపొందినందుకు అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు బొల్లా బ్రహ్మనాయుడు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇది ఇంతమంది 4 ఆర్యవయసులు గెలవడం అనేది మన ఆర్యవయసుల కులానికే ఒక బలం లాంటిది. ఎటువంటి సమస్య వచ్చినా మనం ముందుకు పోవచ్చు. ఇంత అవకాశాన్ని ఇచ్చిన బొల్లా బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు. వినుకొండ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన కౌన్సిలర్లు వినుకొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ఆంజనేయులు సూచనలు మేరకు పట్టణ టీడీపీ అధ్యక్షులు సౌదాగర్ జానీభాష అధ్యక్షతన ముందుగా కౌన్సిలర్లు 5వ వార్డు పోలూరి అంజలీదేవి, 7వ వార్డు పత్తి వేదవతి, 32వ వార్డు కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి, 12వ వార్డు కౌన్సిలర్ పులి నాగరాజులు స్వర్గీయ ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్లను పార్టీ నాయకులు సన్మానించారు. న్యాయవాది పోట్లూరి సైదారావు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాగరాజు అక్కడ చాలా సమస్యలు ఉంటాయి. వాటి మీద ఆ సమస్యల యొక్క పరిష్కారానికి కౌన్సిల్లో మీ యొక్క వాయిస్ తప్పనిసరిగా గట్టిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక యువకుడు తమ్ముడు లింగమూర్తి చాలా కష్టపడ్డాడు. మరి ఏదేమైనా సరే ఈ గెలిచినటువంటి ఈ సభ్యులు మరి అనేక రకాలైన అవరోధాలు ఏర్పడి, అనేక రకాలైనటువంటి బెదిరింపులు ఏర్పడి, వీటన్నింటినీ కూడా అధిగమించి మరి మంచి మెజార్టీతోటి ఈ మన కౌన్సిలర్ గెలవడం అనేటువంటిది మనందరం కూడా ఆనందదాయకం. మరి మనందరూ కూడా మనం ఈరోజు గౌరవించుకునే దాంట్లో భాగంగా మనం ఈరోజు వాళ్ళందరికీ కూడా మన యొక్క అభినందనల్ని ఈ విధంగా తెలియజేసి మరి మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మనందరం కూడా ఘనంగా వారిని అక్కడ తీసుకువెళ్ళి మరి
ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు కూడా మనందరం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదేమైనా సరే ఒకటే మీ అందరికీ కూడా విజ్ఞప్తి, మనం ఉన్నది నలుగురు అయినా సరే మన ప్రతిపక్షం ప్రజా సమస్యల మీద ప్రతిరోజు కూడా సమస్యలు మన దృష్టికి చాలా వస్తూ ఉంటాయి. ప్రతి వార్డులో ఓన్లీ మనం గెలిచినటువంటి వార్డుకే పరిమితం కాకుండా టౌన్లో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో సమస్యలు, ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మీ యొక్క గళాన్ని కౌన్సిల్లో ఇవ్వాలని చెప్పి, సమస్యల పరిష్కారానికి గట్టిగా పోరాడాలని చెప్పి నలుగురైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చాలా గట్టి వాళ్ళు, చాలా ఒత్తున్నటువంటి కౌన్సిలర్లు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వారికి తగినటువంటి వారు లేరు అని చెప్పి మరి అర్థమైనటువంటి పేరుని తెచ్చుకోవాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటా ఉన్నాము. కాబట్టి ఈరోజు మరొకసారి మీ అందరికీ కూడా మరి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ వినుకొండ 22వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున కౌన్సిలర్ చాపలమడుగు మహబూబీ చినమస్తాన్ గెలుపొందిన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తమను గెలిపించిన వార్డు కుటుంబ సభ్యులకు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడుకు కృతజ్ఞతాభివందనములు తెలిపారు. వార్డులో నెలకొన్న అనేక సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చేపలమడుగు మహబూబీ చినమస్తాన్లు తెలిపారు. ఈ సందర్భంగా మహబూబీ చినమస్తాన్ దంపతులను ఘనంగా సన్మానించారు. అందరికీ నమస్కారాలు. చేపలమడుగు మహబూబీ 22వ వార్డు కౌన్సిలర్గా గెలిచాను. గెలిపించిన వార్డు ప్రజలకు ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారికి ధన్యవాదాలు. అస్సలాముఅలైకుం, నమస్తే. మన చేపలమడుగు మహబూబీ గారిని 22వ వార్డు ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించిన మా వార్డులో ఉన్న కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, మా ఎమ్మెల్యే గారు నా మీద నమ్మకంతో నాకు కౌన్సిలర్ సీట్ ఇచ్చి అఖండ మెజార్టీతో గెలుస్తారని నమ్మకంతో, నా మీద నమ్మకంతో ఎమ్మెల్యే గారు సీట్ ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజలందరికీ, అఖండ మెజార్టీతో గెలిపించిన మా ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన 22వ వార్డులో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీసు, కరెంటు ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మేము వార్డులో తిరిగేటప్పుడు ఇవన్నీ చెప్పారు. మా ఎమ్మెల్యే గారు, మేము అందరం కలిసి, మా చైర్మన్ గారు అందరం కలిసి రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ అందరం కలిసి సమిష్టిగా దీన్ని అన్ని పనులు చేయించగలను. నా మీద నమ్మకంతో గెలిపించిన వార్డులో ఉన్న ప్రజలు అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ, వార్డులో సమస్యలు చేస్తానని చెప్పని, మీ అందరూ నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా చేస్తానని చెప్పని మీ అందరికీ తెలియపరుస్తూ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం సందర్భంగా వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీగా మున్సిపాలిటీ కార్యాలయంకు చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా మున్సిపాలిటీ ఆవరణలో కమిషనర్ శ్రీనివాసులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో పాటు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చైర్పర్సన్ దస్తగిరి, వైస్ చైర్పర్సన్ రాజేష్ కన్నాలతో పాటు మిగిలిన వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. ఇందాక కౌన్సిలర్స్ అందరూ కూడా మాట్లాడుతూ 13వ వార్డు
షేక్ దిల్షాద్ గారు, 13వ వార్డు షేక్ దిల్షాద్ గారు, 14వ వార్డు పులికపూడి జయరాజ్ గారు, 12వ వార్డు పులి నాగరాజు గారు. ఇందాక కౌన్సిలర్స్ అందరూ కూడా మాట్లాడుతూ చక్కగా మాట్లాడారు. మాట్లాడిన వాళ్ళందరూ కూడా చక్కగా మాట్లాడారంటే వారు ఏ విధంగా ఈ విజయాన్ని స్వీకరిస్తున్నారు అనేది మీరందరూ కూడా చూశారు. అందరూ కూడా మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ బలపరిస్తే, మీరందరూ కలిసి పనిచేస్తేనే మేము గెలిచామనే భావంతో ఉన్నారు. మీరందరూ సహాయ సహకారం అందిస్తేనే మేము గెలిచామనే భావంతో ఉన్నారు. అది ముఖ్యంగా ఉండవలసింది. ఏదో నా ఒక్కడితోనే గెలిచింది, నేను ఒక్కడే గెలిచాననే భావన కాకుండా 10 మంది చేస్తేనే, చాలామంది కష్టపడి చేస్తేనే గెలిచామనే భావన ఉండటం అనేది మనందరం కూడా మనందరం అభినందించాల్సిన అవసరం ఉంది. అటువంటి భావన ఉన్నందుకు అయితే దాంతోపాటుగా వారు మాట్లాడుతూ కొంతమంది మా వార్డుకి ఇది చేయాలి, మా వార్డుకి ఇది కావాలి, ఇది కావాలని చెప్పి వారందరూ కూడా మాట్లాడటం జరిగింది. మంచిదే. ఏదైతే మీరు ఈరోజు కౌన్సిలర్గా ఎన్నికైన మొదటి రోజు, ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో, చైర్మన్గా మీరు ఏదైతే ఉత్సాహం ప్రదర్శిస్తున్నారో, వైస్ చైర్పర్సన్గా ఏదైతే ప్రదర్శిస్తున్నారో మొదటి రోజు, ఈ ఉత్సాహం మీకు చెయ్యాలి, ఈ అభివృద్ధి చేయాలి, ఇదంతా చేయాలని ఉండటం మంచిదే. కానీ అన్నిట్లో కష్టమైన విషయం ఏంటంటే ఆ ఉత్సాహాన్ని మీకు 5 సంవత్సరాల కాల పరిమితి కదా, ఈ 5 సంవత్సరాలు కూడా మీరు కంటిన్యూ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేసిన దస్తగిరి గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా మన తెల్లాకుల రాజేష్ ఖన్నా గారికి కూడా మరి వైస్ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఏదికపోయినా ప్రతి ఒక్కరు కౌన్సిలర్స్ అందరికి కూడా చాలా మరి మంచి అవకాశం వచ్చింది. అందరూ కూడా మన పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మీ అందరికీ అవకాశం ఉన్నంత వరకు మనం సేవ చేయాల్సిన అవసరం ఉంది. మీరు కష్టపడితే దానికి తగిన విధంగా ప్రజలు కూడా స్వీకరిస్తారు అని ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటూ, మరి ఇంత పెద్ద పండగ వాతావరణంలో 32 మంది కౌన్సిల్స్ ఉంటే బాగుండేది. వాళ్ళు 4 మరి వెళ్ళిపోయారు. దాన్ని వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అందరిలో కలిసి అభివృద్ధికి సహకరించుకోవాలే కానీ ఇక్కడ పార్టీలో లేకపోతే ఇంకొక విధంగా ఎక్కడ కనిపించవు. అదే మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి ఇక్కడ పక్షపాతం అనేది ఏమి ఉండదు. ఆ 4 కూడా అభివృద్ధి, ఆ వార్డులు కూడా అభివృద్ధి చేసుకునే దానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్పర్సన్ గారు సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మనకి ఏ ఒక్కటి మనది కాకుండా పోలా, అంతా మనమే. పట్టణం అంతా కూడా అభివృద్ధి జరగాలి. మన కౌన్సిలర్గా మన కమిషనర్ గారు శ్రీనివాసరావు గారు చాలా కష్టపడతారు. మరి దాంట్లో భాగంగా ఆయనకి మనం కూడా పూర్తి స్థాయిలో ఈ కౌన్సిల్స్ కూడా చెప్పాలి ఫలానా ప్రాబ్లం ఉందని. మరి అలా చెప్పినప్పుడు అందరు కూడా అన్ని వార్డులకు కూడా సమాన భావంతో చూస్తారని మరి మరొకసారి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈపూరు మండలం బొగ్గరం శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ద్వారా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రసాదం, మంచినీటిని పంపిణీ చేయడం జరిగినట్లు శివశక్తి మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందిన సంఘటన వినుకొండ మండలం శివాపురం వద్ద గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా అద్దవీడు నుండి గుంటూరు మిర్చి యార్డుకు మిర్చి లోడుతో వెళ్తున్న మినీ లారీ వినుకొండ మండలం శివాపురం వద్ద పంచర్ కావడంతో రోడ్డు ప్రక్కన నిలిపి పంచర్ వేసుకుంటుండగా వెనుక నుండి వస్తున్న మరో లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి నడపటంతో పంచర్తో ఆగి ఉన్న లారీపైకి దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో 23 సంవత్సరాల డ్రైవర్ పరిమళ్ళ రమేష్, మరో డ్రైవర్ 30 సంవత్సరాల తంగిళ్ల పీరాతో పాటు 45 సంవత్సరాల మరో రైతు పానుగంటి కోనయ్యలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదో మెలుగు అవసరం అలా ఫలిసి తాతే అనా పట్లాడని లోపల అంటున్నా ఇది ఇప్పుడు పడదా మ్యాట్ 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 సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.